కల్తీ మద్యానికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మలిక్ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మార్చుకోకపోతే 11 సీట్లు కాస్త 1 సీటుకి పరిమితం అయిపోతుందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రాలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు చలవేనని, ఇప్పుడు ఆంధ్రాలో కూడా కంపెనీలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అబాస్పాలు అవడం తప్ప తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు గవిడి నాగరాజు, మెరకముడిద మండల తెదేపా నాయకులు కోట్ల మోతీలాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి శివప్రసాద్, గర్విడి మండల తెదేపా ప్రధాన కార్యదర్శి మహంతి రమణమూర్తి, తెదేపా నాయకులు తుమ్మగంటి సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల ఎమ్మెల్యే గారు చాలా విషయాలు మాట్లాడారు, చాలా వీటి మీద మాట్లాడారు. హైదరాబాద్ దగ్గర మొదలు పెడితే గూగుల్ డేటా సెంటర్ దాకా, అదే విధంగా మద్యం మీద. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మద్యానికి, కల్తీ మద్యానికి మూల విరాట్ అంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు గడిచిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఎక్కడా కని విని ఎరగని విధంగా మద్యాన్ని ఏర్లైట్ ఆరించారు. ఆ మద్యం కూడా కల్తీ మద్యం. ఎందుకనంటే మీరు ఇచ్చిన బూమ్ బూమ్ బీర్లు కావచ్చు, ఏపీ స్పెషల్ స్టేటస్ కావచ్చు, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, ఇలా అనేక బ్రాండ్లు, ఇవన్నీ జే బ్రాండ్లు అన్నీ కూడా కల్తీ మద్యమే అని చెప్పి అమెరికాలో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఎక్కడ టెస్టింగ్ సెంటర్లో చూపించినా అవన్నీ కూడా కల్తీ మద్యం అని చెప్పి తేలుతున్నాయి. అలాంటి కల్తీ మద్యాన్ని ప్రజల మధ్యకు వదిలి 30,000 మంది ప్రాణాలు పోవడానికి కారకులై 30 లక్షల మందికి ఈరోజు అనేక రకాలైన రోగాలు వాటి వల్ల రావడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి అండ్ జే బ్యాచ్ ఈరోజు మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కల్తీ మద్యం ఎక్కడో ఒక దగ్గర దొరికితే దాన్ని వెంటనే విచారణ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వెంటనే ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ విజయవాడలో ఇలాంటి కల్తీ మద్యం ఒక బార్ అండ్ రెస్టారెంట్లో జరిగితే నువ్వేమైనా నీ ఎమ్మెల్యే మీద ఆ రోజు ఏదైనా సస్పెన్షన్ చేసావా? నీ నాయకుల మీద అనంతపూర్లో కావచ్చు, నెల్లూరులో కావచ్చు ఇలాంటి ఆరోపణలే వస్తే నువ్వు ఆ రోజు ఏదైనా సస్పెన్షన్ చేసావా? నీ పార్టీ నాయకులు నువ్వు చేస్తే ఒకట, మిగతా వాళ్ళ దగ్గర పొరపాటున జరిగిన కూటమి ప్రభుత్వం ఈరోజు దాని మీద కఠిన చర్యలు తీసుకుంటుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విధంగా మీరు చేస్తే 11 అన్న ఏదైతే సంఖ్య ప్రజలు మీకు ఇచ్చారో దాన్ని 1కి మార్చేస్తారు. అదేవిధంగా మరి గూగుల్ డేటా సెంటర్ మీద కావచ్చు, లేకపోతే అనేక పెట్టుబడులు ఏవైతే ఈ రాష్ట్రానికి వస్తున్నాయో వాటిని ఆపేలాగా మీరు ఎలా మాట్లాడుతున్నారో ఇవాటికి కూడా అర్థం కావట్లేదు. మనం చూస్తే ఒక పక్క సుందర్ పిచై గూగుల్ CEO, ఆయనేమో విశాఖపట్నం చాలా సుందరమైన నగరం, అక్కడ మేము డేటా సెంటర్ పెడుతున్నాం, అది కూడా ₹2 కాదు, ఈ దేశంలోనే అతి పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు దాకా అంటే 1991లో ఎప్పుడైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఈ దేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందో, ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ రోజుకి దగ్గర 34 సంవత్సరాలు గడిస్తే ఈ 34 సంవత్సరాల్లో అతి పెద్ద డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ 138,000 కోట్లు గూగుల్ పెట్టుబడి పెట్టడానికి విశాఖపట్నంకి వస్తుంటే పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ఇదెలా జరిగింది అని చెప్పి ఆశ్చర్యపోయి ఏ విధంగా వీళ్ళు తీసుకెళ్ళిపోయారని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతుంటే మీరేమో స్వాగతించడం మానేసి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? నిన్న హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అంటారా? అయ్యా, ఈరోజు సైబరాబాద్ ఉంది అని అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఎందుకనంటే 1998లో బిల్ క్లింటన్ని ఆంధ్రప్రదేశ్కి, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు ఆయన అమెరికాకి ప్రెసిడెంట్. ఆయన్ని తీసుకొచ్చి ఆ సైబరాబాద్ టవర్స్ని ఓపెన్ చేయించి అక్కడ మైక్రోసాఫ్ట్ని
బిల్ గేట్స్ని ఒప్పించి కూర్చోబెట్టి 5 నిమిషాల్లో బిల్ గేట్స్ని ఒప్పించి ఈ దేశానికి రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈరోజు గూగుల్ని అంతే మరి కష్టపడి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారిది. ఈ విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరో పక్క ఏదైతే మాట ఇచ్చామో సూపర్ 6 సూపర్ హిట్ చేసాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకుంటున్న స్కూల్ పిల్లలకి ఇస్తామన్నాం. తల్లికి వందనం ద్వారా ఇస్తున్నాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం, ఇస్తున్నాం. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అన్నాం, ఇస్తున్నాం. ఈ విధంగా సంక్షేమం ఓ పక్క, మరో పక్క మీరు చూస్తే డెవలప్మెంట్, అభివృద్ధి, ఈ 2 జోడు గుర్రాల్లో ఈ రాష్ట్రంలో పరిగెడుతుంటే మీరు లేనిపోని ప్రశ్నలు ఏవైతే వేస్తున్నారో, అవాకులు చవాకులు ఏవైతే మాట్లాడుతున్నారో అవి సరికాదని చెప్పి ఈరోజు మరొకసారి మీకు హెచ్చరిస్తూ, ఇలాగే మీరు మాట్లాడుతూ పోతే ఆ 1 కూడా ఉండదు, ఆ 11 ఉండదు, 0 పులివెందుల ఎమ్మెల్యేగా కూడా మరి మీరు మిగలరని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.